ఈరోజు మోడమయ్యింది. ఈరోజు వాన వచ్చేటట్లా ఉంది. ఇప్పుడు జూలై 28. ఇప్పుడు వాన వస్తుంది. ఇంకా పడిలేదు, మోడమే ఉంది. వాన వస్తలేదేమని చూస్తున్నాం. వాన ఇంకొస్తలేదు, మోడం ఫుల్ అయింది. చాలా వేడవుతుంది. ఇంట్లోనే బయటకు వచ్చి నిలబడి చూస్తున్నా. ఇక్కడ ముక్కు మీద దెబ్బ తాకింది ఆ రోజు కింద పడి. అదే ఇది కూడా గాయమైంది ముక్కు మీద. వాన వచ్చింది లైట్గా, కొంచెమే వచ్చింది. ఎక్కువ మోడమైంది కానీ కొంచెమే వాన వచ్చింది. కొంచెం చల్లగా అయినట్లు అనిపిస్తుంది. అందరికీ హ్యాపీ వట్ పూర్ణిమ. అంటే ఈరోజు పూర్ణిమ కదా, ఇది నెక్స్ట్ డే. ఈరోజు వట్ పూర్ణిమ అంటే వట్ సావిత్రి వ్రతము. అంటే సావిత్రి సత్యవంతుని ప్రాణాలను యముడు తీసుకుపోతుంటే యముని ఎంబడపడి పోరాడి మళ్ళీ వాపస్ యమునితోటి తన భర్త ప్రాణాలను తిరిగి తీసుకొని వస్తుంది కదా. మీకు అందరికి తెలిసే ఉంటుంది సావిత్రి సత్యవంతుని కథ. ఈరోజు మర్రి చెట్టుకు దారం చుట్టి తన భర్తకు దీర్ఘాయుషు, ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సంతోషము ఉండాలని ప్రతి పెళ్ళైన స్త్రీ ముత్తైదువులు కోరుకుంటారు. జీవితాంతం తన భర్తతోటి కలకాలం సంతోషంగా ఉండేటట్లు కోరుకుంటారు. ఇంట్లో నెమ్మది, శాంతి ఇవన్నీ ఉంటేనే కదా భర్తతోటి శాంతిగా ఉంటాం మనము. ఈరోజు భర్త కోసమే ఉపవాసం చేస్తారు, వ్రతం చేస్తారు. సావిత్రి సత్యవంతుని కథ విని భర్త చేతుటి నీళ్లు దాగి ఉపవాసం ఇడుస్తారు. ఇప్పుడే ఒక పాప వచ్చి వాయినాలు కూడా ఇస్తారు. ఇప్పుడే ఒక ఆమె వచ్చి మాకు వాయినం ఇచ్చింది. ప్రతి ముత్తైద స్త్రీకి వాయినం ఇచ్చిపోతుంది. తమకు తోచినవి ఇస్తారు. అయితే మర్రి ఆకులోనే పెట్టి ఇస్తారు. పండ్లు ఏమైనా వాళ్ళకి తోచినవి ఇస్తారు. ఇంకా ఏడు ఇచ్చిపోయింది చూడండి, నేను చూపిస్తున్నా. మరొకసారి వట్ పూర్ణిమ శుభాకాంక్షలు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దండి. మీ అందరి సపోర్టు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.